ఎక్కువ మనకి ఎగ్జామినేషన్లో కూడా అవే అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ అదే నెక్స్ట్ మోడల్ చూడండి. ప్లీజ్ అని ఇచ్చారనుకో, మనకి ఇచ్చిన సెంటెన్స్ ప్లీజ్ అని కనిపిస్తే అక్కడ రిపోర్టెడ్ వర్బ్ ఏం వాడాలంటే రిక్వెస్టెడ్ వాడాలి. రిపోర్టెడ్ వర్బ్ అనేది రిక్వెస్టెడ్ వాడాలి. ఓకే, కనెక్టింగ్ వర్డ్ ఏమవుతుంది, టు ఉంటుంది. ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఆ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా. హీ సెడ్ టు మీ ప్లీజ్ రైట్ నోట్స్. సెడ్ టు ప్లేస్లో ఏం పెట్టాలి, రిపోర్టెడ్ వర్బ్ ఏం పెట్టాలి, రిక్వెస్టెడ్ పెట్టాలి. కాబట్టి హీ రిక్వెస్టెడ్ మీ, ఇంకా టూ రాయకూడదు, సెడ్ టు ప్లేస్లోనే రిక్వెస్టెడ్ పెడుతున్నాం. ఓకే, హీ రిక్వెస్టెడ్ మీ టు రైట్ నోట్స్, ఇంకా ప్లీజ్ రాయకూడదు, టు రైట్ నోట్స్. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. షీ సెడ్ టు దెమ్ ప్లీజ్ హెల్ప్డ్ మీ, ప్లీజ్డ్ అని పడింది, ఇది మిస్టేక్, ప్లీజ్ హెల్ప్ మీ. ఓకే, షీ రిక్వెస్టెడ్, సెడ్ టు ప్లేస్లో ఏం పెట్టాలి, రిక్వెస్టెడ్ దెమ్ టు హెల్ప్ హెర్, ఇంకా ప్లీజ్ రాయకూడదు, టు హెల్ప్ హెర్. అలాగే నెక్స్ట్ మోడల్ చూడండి. సో ఈ మోడల్స్ అన్నీ చూసుకుంటే బెటర్ ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వరు, ఎందుకంటే కొంచెం ఇలా టఫ్గా ఉన్నాయి అడుగుతారు, కానీ మన ఈజీగా డైరెక్ట్ జస్ట్ దట్ పెట్టేసేవైతే కన్ఫామ్గా అడగరు టెట్ ఎగ్జామ్లో అన్నా.